మిత్రులారా, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ముఖ్యంగా గవర్నర్ అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు మంగళవారం నాడు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ప్రకటించింది. నిజానికి గవర్నర్ల వ్యవస్థ అనేది కేంద్ర ప్రభుత్వ గుత్తాధికారానికి, ఆధిపత్యానికి, పెత్తందారితనానికి ఒక సూచనగా ఉన్నది అని గత 4-5 దశాబ్దాలుగా చర్చ జరుగుతూ ఉన్నది. కేంద్ర రాష్ట్ర సంబంధాల చర్చలో గవర్నర్ల వ్యవస్థ గురించి చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు, చర్చలు జరిగాయి. ఈ క్రమంలో ఎన్నో కమిషన్లు, ఎన్నో సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు రాష్ట్ర కేంద్ర సంబంధాలను, ముఖ్యంగా గవర్నర్ అధికారాలను ప్రశ్నిస్తూ, చర్చిస్తూ వచ్చాయి. అయినప్పటికీ గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా రాష్ట్రాలలో, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర సంఘ్ పరివార్ వ్యక్తులను, తనకు అనుకూలమైన వ్యక్తులను గవర్నర్లుగా నియమిస్తూ ఉన్నది. పాత ప్రభుత్వాల ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కూడా ఇటువంటి పనులు జరిగింది. దాని మీద కూడా చర్చ జరిగింది. ఇప్పుడు గత 10 సంవత్సరాలలో మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసిన బిఎస్ కోశ్యారీ గురించి కానీ, కేరళ గవర్నర్గా పనిచేసిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గురించి కానీ, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన ఆర్ఎన్ రవి గురించి కానీ చాలా చర్చ జరిగింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీద, రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల మీద, వాళ్ళ సాచివేత వైఖరి మీద చాలా చర్చ జరిగింది. ఈ చర్చ అంతటి నేపథ్యంలో మంగళవారం నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ఇద్దరు ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోనే అనేక మార్పులను సూచించేదిగా ఉంది. గవర్నర్ వ్యవస్థకు సంబంధించి విప్లవాత్మకమైన పరిణామాలను తెచ్చేదిగా ఉంది. గవర్నర్లు ఇంకెంత మాత్రము కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా రాష్ట్ర ప్రభుత్వాల మీద తమ బొటనవేలి పెత్తనం సాగించడానికి వీల్లేని ఒక స్థితిని ఈ ధర్మాసనం తీర్పు ప్రకటించింది. ఈ తీర్పు వివరాలు చూద్దాం. నిజానికి తమిళనాడులో ఆర్ఎన్ రవిని, ఆయన ఒక మాజీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, ఆయనను పదవి విరమణ తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం గవర్నర్గా నియమించి 2021లో తమిళనాడుకు పంపించింది. గవర్నర్గా వచ్చినప్పటి నుంచి స్థానికంగా ఎన్నికైన డిఎంకే ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో ఆయన అనేక వివాదాలలో కేంద్ర బిందువుగా నిలిచారు. మామూలుగా రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభను ఉద్దేశిస్తూ గవర్నర్ చేసే ప్రసంగాన్ని రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించి గవర్నర్కి ఇస్తుంది. గవర్నర్ దాన్ని యథాతథంగా చదవాల్సి ఉండగా 2021లో ఆయన గవర్నర్గా రాగానే గవర్నర్ ప్రసంగంలో నుంచి తమిళనాడు అనే మాటను తొలగించి, ద్రావిడ అనే మాటను తొలగించి, పెరియార్ గురించి, అన్నాదురై గురించి చేసిన ప్రస్తావనలను తొలగించి తన ఉపన్యాసం చేశారు. గవర్నర్ ప్రసంగం అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి తన ప్రసంగంలో గవర్నర్ పనితీరును తప్పుపట్టారు. అప్పుడే మనం ఒక వీడియో కూడా దీని మీద చేసి ఉన్నాం. ఆ తర్వాత జరిగిన 3 సంవత్సరాలలో 10 బిల్లులు రాష్ట్ర శాసనసభ ఆమోదించి చట్టం కావడం కోసం గవర్నర్ సంతకం కావాల్సి ఉంటుంది. గవర్నర్ దగ్గరికి పంపాయి. గవర్నర్ వాటి మీద ఏ వైఖరి చెప్పకుండా 3 సంవత్సరాల పాటు అట్లాగే ఉంచుకున్నారు. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళగా సుప్రీంకోర్టు దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి అని ఆదేశిస్తే అప్పుడు వాటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. ఈ నేపథ్యంలోనే తుది తీర్పు మంగళవారం నాడు వెలువడింది. ఈ తుది తీర్పులో న్యాయమూర్తులిద్దరూ గవర్నర్ రవి చేసిన పని నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, ఘోర తప్పిదం అని వ్యాఖ్యానించారు. ఒక గవర్నర్ గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం చాలా అరుదు. 3 సంవత్సరాలుగా బిల్లులను తొక్కిపట్టి ఎన్నికైన ప్రభుత్వం, ఎన్నికైన శాసనసభ్యులు ఆమోదించిన బిల్లులను చట్టంగా ఆమోదించవలసి ఉండగా, సంతకం చేయవలసి ఉండగా గవర్నర్ తొక్కిపట్టారు. మా ఆదేశాల తర్వాత మాత్రమే వాటిని రాష్ట్రపతికి పంపారు. ఇది అనుచితమైన పని అని చెప్పారు. నిజానికి సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగాన్ని నిర్వచించే, రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే, రాజ్యాంగంలో ఉన్న సూక్ష్మ అంశాలను వివరించి చెప్పే ఒక ఉన్నతాధికార సంస్థ. అధికరణం 200 ప్రకారం తన ముందరికి శాసనసభ ఒక బిల్లు పంపించినప్పుడు గవర్నర్ ముందు కేవలం 3 అవకాశాలు మాత్రమే ఉంటాయి. మొట్టమొదటిది ఆ బిల్లును యథాతథంగా ఆమోదించి చట్టం అయిపోయింది అని సంతకం చేయడం. 2, ఆ బిల్లులో తనకేవైనా
అభ్యంతరాలుంటే, సందేహాలుంటే, వివరణ కావలసి ఉంటే ఈ విషయాలలో వివరణ తెలపండి, ఈ సందేహాలకు జవాబు ఇవ్వండి అని శాసనసభకు తిప్పి పంపడం. 3, ఒకవేళ ఆ బిల్లు కేవలం రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి సంబంధించిన విషయాలు, దేశం మొత్తానికి వర్తించే విషయాలు దాంట్లో ఉంటే ఇవి రాష్ట్రపతి పరిశీలనకు, కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి పరిశీలనకు పంపడం. ఈ 3 అవకాశాలు తప్ప మరే అవకాశము లేదు. వాటిని ఆమోదించకుండా, రాష్ట్రపతికి పంపకుండా, తిప్పి పంపకుండా అట్లా వాటి మీద కూర్చునే అధికారం లేదు. దీన్ని ఒక రకంగా వీటో అధికారంగా చూడవలసి ఉంటుంది. రాజ్యాంగంలో గవర్నర్కు వీటో అధికారం లేదు. లేని వీటో అధికారాన్ని ఉపయోగించుకోవడానికి ఈ పత్రాన్ని బయటికే పంపకుండా, ఈ పత్రాన్ని తిప్పి పంపకుండా, ఈ పత్రాన్ని రాష్ట్రపతికి పంపకుండా జేబులో పెట్టుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు. ఈ పాకెట్ వీటో ఆర్ఎన్ రవి అమలు చేస్తూ ఉన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన అధికారం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి కొన్ని దేశాలలో, కొన్ని రాజ్యాంగాలలో ప్రభుత్వానికి, లాంఛనప్రాయమైన ప్రభుత్వాధినేతకు ఉండే సంబంధం విషయంలో ఒకవేళ లాంఛనప్రాయమైన ప్రభుత్వాధినేత, కొన్ని చోట్ల రాజులు ఉన్నారు, కొన్ని చోట్ల గవర్నర్ల లాంటి పదవులు ఉన్నాయి, వాళ్ళు సంతకం పెట్టకపోతే గడువు విధించి, ఈ గడువు లోపల సంతకం పెట్టకపోతే, ఈ గడువు లోపల సలహాల కోసం, సూచనల కోసం, వివరణల కోసం తిప్పి పంపకపోతే అది ఆమోదించినట్టే అవుతుంది. డీమ్డ్ టు బి అప్రూవ్డ్ అనే మాట ఉంది. భారత రాజ్యాంగంలో అటువంటి మాట లేదు. అందువల్ల ఇవాళ జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం రాజ్యాంగానికే ఒక కొత్త వ్యాఖ్యానం ఇచ్చింది. ఇవాళ కొత్తగా 4 రకాల గడువులు విధించింది. ఇది ఆర్ఎన్ రవికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, ఇక ముందు కూడా గవర్నర్ ఇటువంటి పని చేయవచ్చు. అందువల్ల శాసనసభ తమకు పంపించిన బిల్లును 1 రోజుల గడువు లోపల ఆమోదం తెలపాలి, పెండింగ్లో పెట్టకూడదు. 2, ఒకవేళ అది యథాతథంగా ఆమోదించడానికి, చట్టం చేయడానికి, సంతకం చేయడానికి అభ్యంతరం ఉంటే, సందేహాలుంటే, వివరణ కావలసి ఉంటే గరిష్టంగా 3 నెలల లోపల సకారణంగా ఈ కారణాల వల్ల నేను సంతకం పెట్టడం లేదు అని శాసనసభకు తిప్పి పంపాలి. 3, ఒకవేళ ఇది కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు రావాల్సింది అని అనుకుంటే, రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని అనుకుంటే 3 నెలల లోపల దాన్ని కూడా రాష్ట్రపతికి పంపాలి. రాజ్యాంగంలో అంతకుముందే ఉన్న ఒక మాట ఉంది. శాసనసభ గనక తనకు వచ్చిన బిల్లును, సందేహాలతో, వివరణలతో తనకు వచ్చిన బిల్లును యథాతథంగా వెనక్కి తిప్పి పంపినట్టయితే దాన్ని ఆమోదించక తప్పదు అని పాత అధికరణ ఉంది, పాత నిబంధన ఉంది. కానీ ఇప్పుడు దాన్ని ఇంకా విస్తరిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తిప్పి పంపిన బిల్లును రెండోసారి పంపితే నెలలోపు ఆమోదించాలి అని గడువు విధించింది. ఎప్పుడు ఆమోదించాలి అని గతంలో లేదు, గతంలో ఆమోదించాలి అని మాత్రమే ఉంది. ఇప్పుడు నెలలోపు ఆమోదించాలి అని చెప్పింది. ఇక్కడితో మాత్రమే ఆగిపోలేదు. అసలు భవిష్యత్తులో గవర్నర్లు, నిజానికి రామ్లాల్ వంటి గవర్నర్ల గురించి మనం ఇదివరకు కూడా ఈ వీడియోలు చేస్తున్నాం. దేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వాలు గవర్నర్ల వ్యవస్థను తమకు భిన్నమైన పార్టీ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఉంటే వాళ్ళను తొక్కిపట్టడానికి, వేధించడానికి, ఇబ్బంది పెట్టడానికి గవర్నర్ల వ్యవస్థను వాడుకున్నాయి. అందువల్ల ఇప్పుడు జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం గవర్నర్లకు కూడా 4 సూచనలు చేసింది. మొదటిది, గవర్నర్ల వ్యవస్థ ఈ దేశంలో కొనసాగుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతికి కట్టుబడి ఉండాలి. పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతి అంటే ఎన్నికైన శాసనసభ్యులకు, ఎన్నికైన ప్రభుత్వానికి అధికారం ఉండడం. గవర్నర్లది లాంఛనప్రాయమైన అధికారం మాత్రమే, కానీ అదే ఎన్నికైన ప్రభుత్వపు చర్యల మీద భిన్నాభిప్రాయాన్ని, వ్యతిరేకతను ప్రకటించేది కాజాలదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలి. రెండోది, గవర్నర్ అనేవారు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని పర్యవేక్షించాలి. సాధారణంగా గవర్నర్లను రాజకీయంగా పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ వాడుకుంటూ ఉన్నది. కనుక తప్పనిసరిగా గవర్నర్లందరూ ఏదో ఒక రాజకీయ అభిప్రాయాలకు చెంది ఉంటారు, కేంద్ర ప్రభుత్వ రాజకీయ అభిప్రాయాలకు చెంది ఉంటారు. కానీ ఇవాళ జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం
గవర్నర్లు రాజకీయంగా వ్యవహరించకూడదు. గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వానికి స్నేహితులుగా, మార్గదర్శులుగా వ్యవహరించాలి. ఇది చాలా కీలకమైన మాట, చాలా చరిత్రాత్మకమైన సూచన. ఆర్ఎన్ రవి గురించి లేదా ఇవాళ తమ ముందు ఉన్న కేసు గురించి వ్యాఖ్యానిస్తూ గవర్నర్లు స్నేహితులుగా, మార్గదర్శులుగా వ్యవహరించే బదులు అవరోధంగా, ఆటంకంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయదలుచుకున్న పనులకు వాళ్ళు ఆటంకం అవుతున్నారు. ఇది కూడదు అని సుప్రీంకోర్టు స్పష్టంగా ప్రకటించింది. మూడో అంశం, గవర్నర్ అనే వ్యవస్థ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ. రాజ్యాంగంలో గవర్నర్ అధికారాలు ఏమిటి, గవర్నర్ పరిమితులు ఏమిటి, గవర్నర్ ఏ పరిధుల లోపల పనిచేయాలి వివరించి ఉన్నారు. కనుక గవర్నర్లు ఎవరైనా సరే, వాళ్ళ వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాలు ఏవైనా సరే, రాజ్యాంగ విధులను నిర్వర్తించడం మాత్రమే ఏకైక బాధ్యత అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ స్పష్టం చేసింది. అక్కడి నుంచి నాలుగో అంశంగా తాము తీసుకున్న చర్యలు లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేవా, ప్రజాకర్షణ కోసం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చేస్తున్నారా, ప్రజలలో కొందరి ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు గవర్నర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి అని కూడా ధర్మాసనం చెప్పింది. ఈ 10 బిల్లులు, వేర్వేరు రకాల బిల్లులు, అవన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుతో నిజానికి ఇప్పుడు అవి రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయి. అయినప్పటికీ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ 10 బిల్లులు చట్టాలు అయిపోయినట్టే, 3 సంవత్సరాలు అయిపోయింది అని ప్రకటించింది. వాట్లలో ఒక బిల్లు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు గవర్నర్లను లాంఛనప్రాయమైన ఛాన్సలర్గా, అందుకే యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మాత్రమే ఉంటారు, ఛాన్సలర్ అన్ని విశ్వవిద్యాలయాలకు గవర్నర్గా ఉంటారు. అటువంటి ఒక పద్ధతి గతంలో కొనసాగుతోంది. ప్రత్యేకమైన విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వేరే వాళ్ళను కూడా నియమించిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం 2 సంవత్సరాల కింద రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్ కాదు, ముఖ్యమంత్రి ఛాన్సలర్ అవుతారు అని ఒక బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ఆమోదం పొందింది. ఆ బిల్లు చట్టం కావడం కోసం గవర్నర్ దగ్గర సంతకం కోసం వేచి చూస్తూ ఉంది. ఇప్పుడు ఆ బిల్లు చట్టం అయిపోయింది. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వల్ల ఇక నుంచి తమిళనాడులోని విశ్వవిద్యాలయాలన్నిటికీ గవర్నర్ ఛాన్సలర్ కారు, ముఖ్యమంత్రి ఛాన్సలర్ అవుతారు. ఇటువంటి ఒక ప్రజాస్వామికమైన, చరిత్రాత్మకమైన, రాజ్యాంగబద్ధమైన తీర్పు ఇచ్చినందుకు జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనాన్ని అభినందించవలసి ఉంది.